ఢిల్లీలో తమది ఒంటరి పోరేనని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆప్ను ఉద్దేశించి ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచారు. బీజేపీని అడ్డుకోవడానికి ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కోరినప్పటికీ ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. ఇప్పటికే ఆప్ లోక్సభ ఎన్నికల్లో 7 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. 2 రోజుల క్రితం కాంగ్రెస్ కూడా తమది ఒంటరి పోరేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆప్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడంతో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు బీజేపీ జాడ లేకుండా చేస్తుందన్నారు రాహుల్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ 4 స్థానాలను ఆప్ కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉందని, కానీ మిస్టర్ కేజ్రీవాల్ మరో యూటర్న్ తీసుకున్నారన్నారు రాహుల్. ఇప్పటికీ మేం పొత్తుకు సిద్ధంగానే ఉన్నామని, కానీ సమయం మించిపోతుందంటూ రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ యూటర్న్ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. మన 2 పార్టీలు పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశం ఈ ట్వీట్లో కనిపించడం లేదన్నారు. ఇది కేవలం నమ్మించడానికే మాత్రమేనని, మోదీ షాల నుంచి దేశాన్ని కాపాడటం చాలా అవసరమని, కానీ మీరు ప్రతిపక్షాల ఓటు బ్యాంకును చీల్చి యూపీ, ఇతర రాష్ట్రాల్లో వారికి సహకరిస్తున్నారని కౌంటర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. For more updates, please subscribe 99 TV Telugu.